బ్యాంకుల్లో మనం దాచుకున్న డిపాజిట్లు అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఎన్బిఎఫ్సిలో కూడా అనుకోవచ్చు, ఎందుకంటే అవి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధికి లోబడే పనిచేస్తాయి కాబట్టి. ఆ బ్యాంకుల్లో మనం ఎంత దాచుకున్నా సరే ఒకవేళ బ్యాంక్ కనుక దివాళా తీస్తే మాక్సిమం మనకు చేతికి వచ్చే 5 లక్షల రూపాయలు అని చెప్పి నేను విన్నాను. ఇది చాలా చోట్ల నేను పరిశీలిస్తే, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్లో పరిశీలిస్తే కరెక్టే అనిపించింది. కానీ ఏ బ్యాంక్ వాళ్ళు దాన్ని ధృవీకరించట్లేదు. మనం డిపాజిట్ చేసేటప్పుడు వాళ్ళు మనకు ఆ విషయాన్ని చెప్పరు అని నా అభిప్రాయం, నేను పరిశీలించిన వరకు. ఇది నిజమో కాదో మీలో చాలామందికి తెలుసు, మీలో చాలామంది కూడా దాన్ని రూఢి చేసుకోగలరు, అంటే దాన్ని నివృత్తి చేసుకోగలిగే సందేహాన్ని. అదే నిజమైతే అంతకంటే అధ్వాన పరిస్థితి ఇంకోటి లేదు. చాలామంది, ఒక 55 నుంచి 60% మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, స్కూల్ టీచర్లు, లేకపోతే క్లర్కులు, లేకపోతే ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే రిటైర్మెంట్ తర్వాత వచ్చిన బెనిఫిట్స్ని సాధారణంగా బ్యాంకుల్లో దాచుకుంటారు. కొంతమంది ఎక్కడో వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. కానీ 100కి 70-80 మంది బ్యాంకుల్లో దాచుకుంటారు. సో ఈ బ్యాంకుల్లో దాచుకున్న దానికి రక్షణ లేదు అనేది నాకు తెలిసింది ఈ మధ్య కాదు, చాలా కాలం తెలిసి. నేను మీతో పంచుకోవడం తప్పిస్తే నేను చేయగలిగిందంటూ ఏం లేదు, ఎందుకంటే ఇది ఒక పెద్ద మాఫియా. దీన్ని నేను ఒక్కడిని ఎదుర్కోవడం అనేది చాలా ఇంపాసిబుల్. అసలు ఊహకే అందనటువంటి విషయం ఇది. సో బ్యాంకుల పనితీరు చూస్తే, అంటే నాబోటి ఒక సామాన్యుడికి, నేను చదివిన అతి తక్కువ చదువు, అంటే నాలాంటి తక్కువ చదువున్న వాళ్ళకు కూడా అసలు అంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది. చదువుకున్న పెద్ద పెద్ద మేధావులకి ఎందుకు దాని గురించి ఆలోచన రావట్లేదా? ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈ నిబంధనలన్నీ కూడా, లేకపోతే వాళ్ళ ఆ వర్కింగ్ ప్యాటర్న్ అంతా కూడా సామాన్యుడి మీద పెనుభారం పడుతోందనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలుసా తెలియదా, తెలిసి నమ్మకం నీరెత్తినట్టు ఉన్నారా, లేకపోతే నిజంగా తెలియదా? తెలియపోతే మాత్రం ఇంకా అంతకంటే ఆందోళన కాని పరిస్థితి.